నీలో నీతో నీకే జరిగే యుద్ధానికి నీ నిస్సహాయతే సాక్ష్యం. గెలవడం, ఓడటం, సంపాదన, ఆశయాలు ఇవి కాదు నిజాలు అని అర్థం అవ్వటం ఒక అదృష్టం. ఈ లోకంలో గొప్పది ఆలోచన. అది ఒక్కసారి పుడితే ఎన్ని బాధలు, అవమానాలు అడ్డొచ్చినా మళ్ళీ మళ్ళీ పుడుతుంది. నీ ధైర్యమే కొందరికి దారిని చూపిస్తుంది. నీ తెగింపు మరికొందరికి వెలుగు చూపిస్తుంది. గెలుపుకు గంతం బొట్టు పెట్టి పిలిచినా గుమ్మం దాటి లోపలికి రాదు. అదే ప్రాబ్లమ్స్ని అమ్మనాభూతులు తిట్టినా నవ్వుతూ ఇంకొక ప్రాబ్లం తీసుకువస్తుంది. ఒకడిని నువ్వు చూసి రగిలిపోతున్నావు అంటే నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నావు అని అర్థం. గెలుపు గర్వపు జ్వాలలు ఏదో ఒకరోజు ఒక్క కన్నీటి బొట్టుతో ఆవిరి అయిపోతాయి. రోజు రోజుకు మారాలి అని మరింత వెనక్కి దిగజారిపోయేది ఒక్క మనిషి మాత్రమే. చదువుకో అన్నప్పుడు నువ్వేంటి చెప్పేది అన్నాం. ఇప్పుడేమో కూలికి వెళ్తూ పేరులేని పని చేస్తున్నాం. మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మన మీద ఆధిపత్యం చేస్తాయి.